ఓం నమో వెంకటేశాయ నమః. ఓం సీతారామచంద్ర పరబ్రహ్మస్వరూపాయ స్వరూపిణే నమః. ఓం దత్తాత్రేయ నమః. ఓం దక్షిణామూర్తే నమః. ఓం నమః శివాయ. మనం ఈ ఉపాసన కార్యక్రమంలో ఈ మన తత్వబోధలో మనం నిన్న చెప్పుకున్న వాటిలో నిన్న సచ్చిదానందం అనేటువంటి టాపిక్ చెప్పుకున్నాం. అది పరమద్భుతమైన టాపిక్. అది భగవతత్వాన్ని గురించి మనం నేర్చుకున్నాం, సచ్చిదానందం గురించి. ఈరోజున పంచభూతాల గురించి నేర్చుకున్నాం. ఈ శరీరానికి మూలం, ఈ ప్రపంచానికి మూలమైనటువంటి పంచభూతాలు అనే టాపిక్ మీద మనం ఈరోజు నేర్చుకున్నాం. ఈ మొత్తం ప్రపంచానికి, స్థూల ప్రపంచానికి, స్థూల శరీరానికి మొత్తం ఈ మహాభూతాలే అంగీకారాలు. కాబట్టి వాటి యొక్క ఇంపార్టెన్స్ చాలా గొప్పది. అయితే అందులో మొట్టమొదటిది ఆకాశం, రెండోది వాయువు, ఆ తర్వాత వాయువు తర్వాత అగ్ని, అగ్ని తర్వాత జలం, జలం తర్వాత పృథ్వీ. మొత్తం 5 పంచభూతాలు అంటారు వీటిని. మొత్తం 5 పంచభూతాలు. ఫస్ట్ ఆకాశం మనం తీసుకున్నాం. ఎందుకు తీసుకున్నాం అంటే ఆకాశం అనేది అది ఒక్కటే. ఇప్పుడు మనం సూక్ష్మమైనది మాట్లాడితే ఆకాశం సూక్ష్మమైంది, అది కనపడదు. ఆకాశం దృశ్యం కాదు, మనకు దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ అది లేదు అక్కడ. ఆకాశం ఆ రెండు, భూమి ఆకాశం కలిసిట్టు కనపడుతుంది, కానీ బ్రహ్మది అన్నమాది పైన ఎక్కడనో ఉన్నట్టు అనిపిస్తుంది ఆకాశం. అది కూడా మనకు ఒక రకమైనటువంటి భూమి, అది ఒక భ్రమే. ఉందంటే ఉన్నది, ఆకాశం లేకుండా పోలేదు. ఆకాశం పొలం ఉన్నది. ఎంత దూరంలో ఉందో, ఎంత ఇదిలో ఉన్నదో మనకి తెలుసు. అయితే దీనికి ఒక్కడే గుణం దీనికి ఆపాదించబడ్డది. ఈ మొత్తం దీనికి ఈ బ్రహ్మం అంటే పరబ్రహ్మం నుండి మొట్టమొదట పుట్టింది ఆకాశం. దానికి ఒక్కడే గుణం ఉంది. ఏ గుణం ఉంటే శబ్ద గుణం మాత్రం ఉంది. దానికి శబ్ద గుణం మాత్రమే ఉంది. దాని లక్షణం ఏంటి? శబ్దం. ఫస్ట్ ఆకాశం జరించింది పరబ్రహ్మస్వరూపం నుంచి. దానికి ఒక్కటే గుణం ఉంది. అదే గుణం సౌండ్ ఆర్ శబ్దం. ఆ శబ్ద గుణం నుంచే మొత్తం ఆకాశం విస్తృతమైంది. మనం ఒక పరుగు పరిజ్ఞానం ఉన్న శబ్దం ఏమవుతుంది? విస్తృతం అయిపోతుంది. అంతలా ఆకాశం అంతలా వ్యాపిస్తుంది. అదే మనం ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతుంటే అది అంతలా గాలిలో తరంగాలుగా చేరి మనకు అమెరికాకి, అక్కడికి, ఇక్కడికి మొత్తం వరల్డ్ వైజ్గా ఇప్పుడు మనం ఇక్కడ అనుకునే మాటలన్నీ అక్కడ వినపడుతున్నాయి. ఈ రేడియో కానీ, ఈ వీడియో కానీ, ఇవన్నీ కూడా మొత్తం శబ్ద తరంగాలు. అంటే మొత్తం ఆకాశంలో సర్వవ్యాప్తి. ఆకాశం అనేది సర్వవ్యాప్తి గుణం, శబ్ద గుణం. దీన్నే మనం ఏమన్నా అంటే మన పెద్దవాళ్ళు ఋషులు మొట్టమొదటి సృష్టించి వచ్చింది ఆకాశం అన్నారుగా, ఆ శబ్దం అన్నారుగా. ఆ శబ్దం ఏంటి అంటే ఓంకార శబ్దం మొట్టమొదటి జనించింది అంటారు. మొదలు సృష్టిలో మొట్టమొదటి జనించింది ఓంకార శబ్దం.
అదే ఆకాశ తత్వం, ఆకాశ గుణం. అందులో నుంచే ఉద్భవించింది. నెక్స్ట్ ఏంటి, శబ్దం నుంచి మనకు నెక్స్ట్ ఉద్భవించినటువంటిది వాయువు. అంతే కదా, శబ్దం నుంచి వచ్చింది వాయువు. అది కూడా శబ్దం కనపడుతుందా మనకి? కనపడదు. సర్వంగా వ్యాప్తి ఉన్నది, సర్వవ్యాప్తి చెందుతుంది, అంతటా ప్రసరిస్తుంది. శబ్దమే ఓంకారం మొట్టమొదటి జనించిందని. అందుకని ఓంకారం నుంచి మొత్తం ప్రపంచం విస్తృతమైంది, ప్రపంచం ఉద్ధరించింది. ఆ శబ్దం ఏం శబ్దం అంటే మొట్టమొదటి మనకు ఇదైంది, ఓం అనే శబ్దం వచ్చింది. శూన్యమండలం, ఆకాశం అంటే శూన్యం. ఈ శూన్యమండలంలో నుంచి మొట్టమొదటి వచ్చింది ఓం అనే శబ్దం వచ్చింది. అది అకార ఉకార, ఆ ప్లస్ ఊ ప్లస్ ఎం, ఓం అంటే అకార ఉకార మకారాలతో కూడుకున్న శబ్దం. అదే ఓం అంటాను. ఆ ఓంలోంచే మొత్తం లోకాలు అన్నీ సృష్టి మొత్తం జరిగింది. ఎందుకంటే ఆ ఓంలోంచి పంచభూతాలు పుట్టినాయి కానీ చెప్పేగా. దాంట్లోంచే ఏం పుట్టింది? వాయువు. వాయువు నుంచి పుట్టింది అగ్ని. అగ్ని నుంచి పుట్టింది నీరు. నీరు నుంచి పుట్టింది పృథివీ. ఈ 5 పుట్టిన వీటి ద్వారానే మనం ఇక సృష్టి మొత్తం జరిగింది. పంచభూతాల నుంచే సృష్టి జరిగింది. వాడి తన్మాత్రలతోనే సృష్టి మొత్తం వ్యాపించింది. ఆ పంచమహాభూతాలు వాటి యొక్క ఆ గుణాన్ని తన్మాత్రలు అంటారు. ఆ తన్మాత్ర నుంచే సృష్టి మొత్తం వ్యాప్తమైంది. కాబట్టి దీన్ని మనం ఏమనుకోవాలి? అన్నిటికీ మూలం శబ్దం. అది పరమేశ్వరుడి యొక్క ఢంకానాదంలోంచి వచ్చిందని కృష్ణుడు మహర్షుడు చెప్పారు. పరమేశ్వరుడు ఢంకానాదం మొదలు చేసేట చేస్తే ఆ ఢంకలోంచే వచ్చింది ఓం శబ్దం. అందుకని ఆ ఓంకారం నుంచే మిగతా పోయి దృష్టి వచ్చిందని ఈ స్కాంద పురాణాలు, ఈ మన శివస్మృతులు అని చెప్తాయి. విష్ణుమూర్తి యొక్క విష్ణు పురాణాలు అవి చెప్తాయి. ఏది నిజం అనేది మనం నిర్ణయించలేము. అది భగవద్గీత యొక్క నిర్ణయం. మనకు తెలిసినంతవరకు మాత్రం చిరాకాశమే అన్నిటికీ మూలం. అక్కడ విరాట్ స్వరూపుడు, సచ్చిదానంద స్వరూపుడు ఉంటాడు. అక్కడి నుంచి పుట్టింది అని మనం అనుకుంటాం. అది వేదం చెప్పినటువంటి ఇది. పురాణాలు చెప్పినాయి. ఇప్పుడు నేను చెప్పింది ఓంకారం నుంచి పుట్టింది, పరమేశ్వరుడి యొక్క డంక నుంచి పుట్టిందని పురాణాలు చెప్తాయి. శివ పురాణాలు అవి చెప్తాయి. విష్ణు పురాణం ఒక రకంగా చెప్తుంది. అన్ని పురాణాలు 18 పురాణాలు ఒక్కొక్క దేవతలు ఉన్నారు. ఒక్కొక్క దేవతలు నుంచే ఉద్భవించింది లోకాలు అని చెప్తాయి. ఎవరి యొక్క ఇది వాళ్ళు చెప్తారు. అయితే ఈ శబ్దం కూడా శబ్దం నుంచి పుట్టింది ఏంటి? వాయువు పుట్టింది. ఆ వాయువు లక్షణం ఏంటి? స్పర్శ. ఆ వాయువుని కనపడదు, అది కూడా కనపడదు. శబ్దం ఎలాగైతే మనకు కనపడదో వాయువు కూడా కనపడదు. అది మరి దాన్ని ఎట్ట కనుక్కోవడం? శబ్దం అనేది చెవుడికి వినపడుతుంది, మనకు కనపడుతుంది. మరి శబ్దం ఈ వాయువు ఎట్లా తెలుస్తుంది అంటే స్పర్శ ద్వారా. మన శరీరానికి స్పర్శ. అది వాయువు గాలి తగరగానే మనకు స్పర్శ లాంటిది తెలుస్తుంది. వాయువు వీచింది, గాలి వీస్తున్నది అని మనకు స్పర్శ ద్వారా విట్టే చెప్పవచ్చు. అది స్పర్శ, టచ్ చేస్తుంది. అది మన శరీరాన్ని టచ్ చేస్తుంది స్పర్శ అనేది. దాన్ని బట్టి మనకు అర్థమైంది వాయువు ఉన్నది అని. శబ్దంతో అది వినికిడితో మనకు అది శబ్దం ఉన్నది మనకు తెలిసిపోతుంది. ఇంకోటి, ఈ వాయువుకి చలనం ఉంది. అది వీస్తుంది. ఒక చోటు నుంచి ఒక చోటికి వీచి
పోతూనే ఉంటుంది. అది శబ్ద తరంగాల ప్రకారం అది వ్యాపిస్తుంది. ఇది కూడా చేరిస్తుంది, ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి చేరిస్తుంటుంది. ఈ వాయువు మనకు ప్రాణశక్తి కూడా. ఈ వాయువు ప్రాణశక్తి. ఈ గాలిని పీల్చుకుంటాం మనం. ఆ గాలి ఒక్క క్షణం కనుక మనం లేకపోతే మనకు శ్వాస ఆడదు, మనకు ప్రాణం ఆడదు. ప్రాణం ఊపిరి ఆడక మనం మరణిస్తాం. కాబట్టి దీనికి ఏంటి, చలనశక్తి ఉన్నది, జీవశక్తి కూడా ఉన్నది. అందుకని వాయువుకి చలనశక్తి, తర్వాత జీవశక్తి, మన ప్రాణాధారం వాయువు. జీవులన్నిటికీ ప్రాణాధారం కాబట్టి ఇది జీవశక్తి. జీవులన్నింటికి ప్రాణాధారం, ప్రాణశక్తి రూపం ఇది. ఒక్క నిమిషం ఒక నిమిషం నాకెందుకు, కొన్ని క్షణాలు కనుక మనకు గాలి స్తంభించిందంటే, ఊపిరి ఆడకపోతే మనం మరణిస్తాం. ఏ జీవి అయినా మరణిస్తుంది. ప్రాణం ఉన్న జీవి ప్రతిదానికి గాలి అవసరం. ఆ ప్రాణశక్తి అనుకొని దీన్ని ప్రాణశక్తి అని కూడా ప్రాణశక్తి అని కూడా అంటారు. వాయుని ప్రాణశక్తి, దాన్నే జీవశక్తి. జీవశక్తి అన్నా ప్రాణశక్తి అన్నా ఇంచుమించుగా ఒకటి. ఇకపోతే దీని తర్వాత ఈ యొక్క కనపడని వాయువు నుంచి అగ్ని వచ్చింది, అగ్ని ఉదయించింది. అగ్నికి దానికి రూపం ఉంది, వాయువుకు రూపం లేదు, శబ్దానికి రూపం లేదు. కానీ ఈ మూడో వస్తువు అయినటువంటి అగ్నికి రూపం, లక్షణం, ఫామ్ ఉంది. విజన్, ఒక విజన్, ఒక ఫార్మేషన్ ఉంది. కాబట్టి ఇది కాంతితో ప్రకాశిస్తుంది. కాంతితో ప్రకాశించడం వల్ల ఇది జ్ఞానస్వరూపిణిగా పెరుగుతుంది. కాంతి విభజింపుతుంది. అంటే జ్ఞానం ఇది ఆధారం. జ్ఞానానికి ఎప్పుడైనా వెలుగు చీకటిని పోగొడుతుంది. జ్ఞానం అజ్ఞానం, అజ్ఞానాన్ని పోగొట్టేది జ్ఞానం. అగ్ని మనం వెలిగించామండి, అంత చీకటి ఉన్నా అక్కడ ఏమంటే వెలుగు వస్తుంది. వెలుగు వస్తుందంటే మాకు అన్ని వస్తువులు కనపడితే అంత మనకు తెలుసుకుంటాం, జ్ఞానంతో తెలుసుకుంటాం. అంటే అగ్ని దీనికి మనకు వాయువు ఎట్లా ప్రాణాధారము, జ్ఞానానికి అగ్ని ఆధారం. ఇది ప్రకాశమానమైనది. ఇది ప్రకాశిస్తేనే జ్ఞానం. సూర్యుడు ప్రకాశిస్తేనే అన్నీ కనపడితే మనకి, అన్నీ తెలిస్తే అది జ్ఞానస్వరూపం. ఆ కిరణాలు జ్ఞానస్వరూపం మనకు కలిగిస్తే అగ్ని చీకటిని పోగొడతాయి. సూర్యకిరణాలు చీకటిని పోగొడతాయి. అగ్ని కూడా జ్ఞానాన్ని పోగొడుతుంది. సూర్యుడు ఎట్లయితే కిరణాలతో ప్రకాశింపజేస్తాడో, ఇది కూడా అగ్ని కూడా దాని కిరణాలతో ప్రకాశింప చేస్తుంది. ఇది చిత్తి యొక్క ప్రతిబింబం. ఏది? ఈ యొక్క అగ్ని. చిత్తి యొక్క సత్తు ప్రచిత్తుడు శాశ్వతమైన పదార్థాలు, సచ్చిదానంద స్వరూపుడు. ఆ రెండే మనకు మూలం. ఈశ్వర స్వరూపం, సత్తు ప్రచిత్తుడు ఈశ్వర స్వరూపం. ఆ రెండు కలిస్తేనే ఈశ్వరుడు. దాన్నే బ్రహ్మం, దాన్నే పరబ్రహ్మం అంటారు. అందుకో ఈ అగ్ని సామాన్యమైనగా చిత్తూరు యొక్క స్వరూపం, అంటే అమ్మవారి యొక్క స్వరూపం. అందుకనిగా దీనికి ప్రకాశం ఉంది. ఆ ప్రకాశం ఉండి దీనికి జ్ఞానం కూడా ఉంది. సత్తు చిత్తుడు నుంచే మనకు వచ్చే ప్రకాశం, మన చిత్తుడు నుంచే మనకు చైతన్యం వస్తుంది. జ్ఞానం, ఆ చైతన్యం నుంచే మనకు అన్ని జ్ఞానం జ్ఞానాన్ని అన్నీ కలుగుతాయి. కాబట్టి ఈ మొట్టమొదట అగ్నితోనే మనకి వెలుగు వచ్చింది, రూపం వచ్చింది. కాబట్టి చిత్తు యొక్క స్వరూపం, ప్రతిబింబం ఇది.
చిత్తు యొక్క ప్రతిబింబం. చైతన్య శక్తి, ఆ చైతన్య అది జ్ఞాన స్వరూపం కదా, చెప్పాక మీకు ఇప్పుడు దాన్ని వెలుగుతోని మన జ్ఞానాన్ని ఇస్తుంది, చీకటిని పోగొడుతుంది. కాబట్టి అగ్ని జ్ఞానాన్ని ఇస్తుంది, ప్రకాశాన్ని ఇస్తుంది. కాబట్టి ఇది చిత్తూరు అంటారు. మనకు ఒక రకమైన చైతన్యాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి చిత్తుతో సమానం. చిత్తు యొక్క స్వరూపం కాబట్టి దీనికి ఆపవస్తుంది. ఇకపోతే ఇంకోటి, అగ్ని నుండి పుట్టింది జలం, నీరు. ఈ నీరు కూడా లక్ష్యం ఏంటి? రసం. దీని యొక్క గుణం ఏంటి? రసగుణం. ఇది ఒక చోటు నుంచి ఒకటి ద్రవరూపంలో ఉండి పారుతుంది. అది కూడా డౌన్ సైడ్ పారుతుంది, అప్పుకో పారదు. అప్పు నుంచి డౌన్కు పారుతుంది, ఎత్తు నుంచి పల్లానికి పారుతుంది. ఇది ద్రవరూపం. అంటే ద్రవరూపం అంటే నదులు, ఇవన్నీ దానికి ఒక ఉదాహరణ. జలానికి ఉదాహరణ నదులు, అవన్నీ సముద్రాలు, ఇవన్నీ చూస్తే మనకు కనపడే వస్తువులు. తటాకాలు ఇవన్నీ మనకు నీటితో నిండుకుని అదే నీరు. నారాయణుడు సాక్షాత్ నీటిలోనే పవడించి ఉన్నాడు. భగవంతుడైన సర్వవ్యాపకుడైన ఉన్న నారాయణమూర్తి నీటిలోనే నిద్రించినాడు. అందుకనే నీరు అంత ప్రసిద్ధమైనది. నీరు కూడా ప్రాణాధారం. నీరు లేకపోయినా కూడా మనిషి బతకడు. ఇది కూడా ఒక ప్రాణాధారం. అయితే ఈ నీరు రసగుణం అనుకున్నాం. ఇది కోహెషన్ అంటే స్నేహం, భావాలు. ఇది మనస్సుతో సంబంధం ఉంటుంది. ఈ నీరుకి మనస్సుతో సంబంధం. మనస్సు చెప్తుంది నీకు దప్పిక అవుతున్నది, నీకు మంచిని తెచ్చుకొని తాగాలి అనేటువంటి చెప్తున్నది. అగ్నికి సంబంధం ఏం లేదు. అగ్ని మామూలుగా అది ఎరుగుతుంది, దాంతో జ్ఞానం వెలుగు వస్తుంది, అయిపోతుంది. శబ్దం కూడా అంతే. గాలి కూడా ఆటోమేటిక్గా మనం పీల్చుకుంటూ ఉంటాం, దాన్ని చెప్పనవసరం లేదు. ఇక మనసు నీరు కావాలి అని చెప్పే శక్తి మనసు చెప్తేనే మనకు తెలుస్తుంది. దెబ్బకి అవుతుంది నీకు, నువ్వు తాగు, మంచి నీళ్ళు తాగు అని సంగతి. నీకు అసలు నువ్వు తట్టుకోలేవు, నువ్వు నీరు తాగకపోతే అలా కింద పడిపోతావు అని కూడా చెప్పు. అందుకో దీనికి మనసుతో సంబంధం ఉన్నది. అందుకని స్నేహం, దీనికి స్నేహభావాలు ఉంటాయి. ఈ మనసుకి అదే ఈ జనానికి స్నేహభావం ఉంది మనసుతో. దీని తర్వాత పృథ్వీ. దీని యొక్క లక్షణం ఏంటి? వాసన. దీని గుణం ఏంటి? వాసన, స్మెల్. ముక్కు ద్వారా దీన్ని మన గంధం అంటారు. దీని స్మెల్, ఆ వాసన గంధం. దీని గుణం పేరు గంధం అంటారు. ఈ గంధంతో మనం ఎట్లా గ్రహిస్తాం అంటే ముక్కు ద్వారా గ్రహిస్తాం. అంటే ఇటు మీరు చూడక వాన పడ్డప్పుడు ఒక రకమైన వాసన వస్తుంది. చినుకులు పడ్డప్పుడు చినుకులు అయిపోగానే మట్టి వాసన వస్తుంది. మట్టి అది ఆ భూమికి ఉన్న గుణం ఏంటంటే వాసన. మీకు ఏ రాయి మీద పడ్డా ఎక్కడ పడ్డా భూమి మీద పడితేనే వస్తుంది వాసన. కాబట్టి దీని గుణం ఏంటి? స్మెల్. దీని గుణం స్మెల్. అయితే ఇది ఘన పదార్థం. ఇందాక నీరు అనుకున్నది జల పదార్థం. అవన్నీ కూడా పల్చటి. ఇది ఒక్కడ ఘన పదార్థం. అది అగ్ని రూపం ఉంది దానికి. ఒకటి ఈ నీరుకి రసగుణం ఉంది, శబ్దగుణం ఆకాశానికి ఉంది, వాయువుకి ఇటు పక్కన దానికి స్పర్శ గుణం ఉంది. అవన్నీ తేలిక ఉంటే అవి వాటి యొక్క ఇది వేరే ఉంది. ఇది ఎట్ట కాదు, ఇది ఘనపదార్థం. ఎక్కడి కథలో చలనం ఉండదు. అక్కడే ఘనత్వం. ఇది ఘనత్వం ఉండబట్టి స్థిరత్వం ఏర్పడదు.
ఏ ఘనమైన వస్తువు ముద్ద పోకుండా గట్టి బాధ రాయి ముక్కుంది. రాయికి బండ కదులుతుందా? కదదు. ఎందుకని? అది ఘన పదార్థం. ద్రవ పదార్థం అయితే ప్రవహిస్తుంది, లిక్విడ్స్ అయితే ప్రవహిస్తాయి, ఏది వేస్తుంది. ఇది ఘన పదార్థం కాబట్టి భూమి ఘన రూపంలో ఉంది కాబట్టి ఇది స్థిరత్వంలో ఉంటుంది. ఇది అందుకనే మన శరీరం పంచభౌతికంలో ఈ స్థూల శరీరం అనేది భూమి, ఇది ఘన పదార్థం. ఇవన్నీ ఘన పదార్థం. ఈ గాలి, శబ్దములు ఇవన్నీ కూడా పవిత్ర పదార్థాలు. నీరు ఇవన్నీ కూడా ప్రవహించే ఇది ఒక్కటి మాత్రం కలదు. కాబట్టి ఇది మనకు ఈ శరీరం మొత్తం స్థూల శరీరం ఉందా లేదా మొత్తం ఈ బాడీ ఇదే భూమి యొక్క తత్వం. ఈ స్థూల శరీరాన్ని మనం మాట చెప్పుకోవాలంటే ఏమనుకోవచ్చంటే మన స్థూల శరీరం యొక్క ఈ స్థూల శరీరం అని చెప్పాలి. ఈ తత్వం బట్టి ఘనత్వంతో ఈ మన శరీరం ముద్ద కలదు. చైతన్య స్వరూపం ఉంటేనే కలుగుతుంది. చైతన్య స్వరూపం అమ్మ చిత్తు స్వరూపం, సత్యచిత్తు ఆత్మ ఉండాలి. ఆత్మ నుంచి చిత్తు అమ్మవారు మనకు కరెంట్ పాస్ చేయాలి. అది చైతన్య స్వరూపం పాస్ చేస్తే అప్పుడు ఈ చేయగలుగుతుంది, కాళ్ళు కదిలితే మనం అటు ఇటు చలనం ఉంటుంది. అప్పటిదాకా దీనికి చలనం ఉంటుంది ఈ శరీరానికి. అంటే అంతవరకు ముద్దే. అది చనిపోయిన ఆత్మ వెళ్ళిపోయిన దానికి, ప్రాణం లేని దానికి ఈ చల్ల లేకుండా ఒక చోట స్థిరంగా పండుకొని ఉంటుంది. కూర్చుని పండుకొని ఉంటుంది, కదలప్పుడు. ప్రాణం పోతే కదలు. అనుకోని స్థూల శరీరమే భూమి యొక్క ఇది. అనుకుని ఏమో చనిపోయినప్పుడు వాసన చూస్తారు. వాసన ఉందా, అంటే శ్వాస ఉందా లేదా చూస్తారు. శ్వాస ఏ సపరేట్ లేకపోతే వాటర్ అంటే దానిలో చలనం లేదని అర్థం. చలనం అనేది పోయింది. చలనం ఉందా లేదా అని చూసేది చలనం ఉందా లేదా. చలనం ఉంటే శ్వాసగా చలనం ఇటు కదిలి విశ్వాసలు పైకి కిందికి పోయి అదే చలనంగా అది ఆడకపోతే అది ఆటలు ఏంటి అర్థం ఏంటి? మనకు ఆత్మ లేదు. ఆత్మ లేదంటే సరిపోయేంటి. శ్వాస ఎప్పుడు ఆడుతుంటుంది, బతుకుంటుంది, సేపు ఆడుతూనే ఉంటుంది. దాని పని అది. ఏది ఆగినా అది ఆడదు, మనం బతుకునేది కావుతుంటుంది. ఇక అందుకనే ఈ పంచభూతాల గురించి మనం ఇప్పుడు వాటి యొక్క ఇది గురించి నేర్చుకున్నాం. ఏమి వాడి యొక్క ధర్మాలు, వాటి యొక్క గుణాలు కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఈ పంచభూతాలకు ఇంద్రియాలు గురించి నేర్చుకున్నాం. ఎట్లంటే ఇప్పుడు ఆకాశం ఉంది, అది దాని గుణం ఏంటి? శబ్దం. అది ఈ చెవుల ద్వారా మనం గ్రహిస్తాం. ఈ చెవి అనేది ఒక ఇంద్రియం. అట్టనే చర్మం ద్వారా స్పర్శ ఉందని, ఈ చర్మం ద్వారా స్పర్శ ఉందని గాలిని తెలుసుకుంటాం. అట్నే గాలిని తెలుసుకుంటాం. అగ్నిని ఈ కళ్ళ ద్వారా దాని యొక్క రూపాన్ని మనకు కనిపిస్తాం. రూపం ఉంది కదా దానికి, కాబట్టి మన కళ్ళ ద్వారా దాన్ని గ్రహిస్తాం ఆ రూపాన్ని. ఇకపోతే ఆ జలాన్ని మన నాలుక ద్వారా మనం గ్రహిస్తాం. నాలుక ద్వారా గ్రహిస్తాం. అట్నే ఈ ముక్కు ద్వారా గంధం, భూమి యొక్క వాసన, దాని యొక్క గుణం ఏంటి? గంధం. అది ముక్కు ద్వారా మనం గ్రహిస్తాం. ఈ చెవి, చర్మం, కన్నులు, నాలుక, ముక్కు ఇవన్నీ కూడా ఏంటి? ఈ ఇంద్రియాలు అంటారు వీటిని. అంటే ఈ ఇంద్రియాలను ఆ పంచభూతాలు మన ఇంద్రియాలుగా మన శరీరంలో పనిచేస్తున్నాయి. అంటే ఇది మనం జ్ఞానేంద్రియాల కింద మనం లెక్క. వీటిని జ్ఞానేంద్రియాలు ఏంటి? చెవి, చర్మం, కన్ను, నాలుక, ముక్కు ఇవన్నీ కూడా జ్ఞానేంద్రియాలు. అంటే కర్మేంద్రియాలు ఉంటే కర్మేంద్రియాలు
ఇప్పుడు మనం చెప్పట్లేదు. ఇప్పుడు మనం చెప్పుకునేది జ్ఞానేంద్రియాలు అంటే పంచభూతాల నుంచి మన జ్ఞానేంద్రియాలు ఏంటి అనేది మనం తెలుసుకున్నప్పుడు ఇవే జ్ఞానేంద్రియాలు పనిచేస్తాయి. ఈ కర్మేంద్రియాలు అంటే అవి కర్మ చేస్తున్నాయి. ఈ జ్ఞానేంద్రియాలు ఏంటి? జ్ఞానం మనం కలిగిస్తాయి. జ్ఞానం ఉంటేనే ఈ పనిచేస్తాయి. జ్ఞానం అంటే ఆత్మ ఉంటే, ఆత్మ చైతన్య స్వరూపం ఉంటేనే ఈ 5 జ్ఞానాల ఇంద్రియ మొత్తం అట్నే పనిచేస్తాయి. అయితే ఈ జ్ఞానేంద్రియాలు మొత్తం కూడా ఒక రకంగా చెప్పాలంటే కర్మ చేయవి. ఈ జ్ఞానంతోనే మనకు తెలియజేస్తే, మన శరీరానికి తెలియజేస్తే దీని వీడికి ఆధారంగా కర్మేంద్రియాలు పనిచేస్తుంటాయి. వీటికి ఆధారంగా కర్మేంద్రియాలు పనిచేస్తాయి. ఈ సూక్ష్మమైనవి ఇవి. అవి మళ్ళా చేతులు, కాళ్ళు అవన్నీ కర్మేంద్రియాలు. అవన్నీ మనం కనపడేవి, బయటికి కనపడితే అవన్నీ మనం వాటి ద్వారానే మనం కర్మ చేస్తుంటాం. అందుకని అది కర్మేంద్రియ అంటారు. ఇవి జ్ఞానం కలిగించేయడం జ్ఞానేంద్రియాలు. మామూలు ఏం చెప్తాడంటే దీని గురించి రామచంద్ర, ఈ పంచమహాభూతాలు ఉన్నాయే, ఈ భూతాల్లా కనపడుతున్నాయి కానీ ఎన్ని మనస్సు చేత ఏర్పడ్డటువంటి కల్పితాలు. ఎంత జగత్తు మాయ కాబట్టి ఆయన చెప్పేది ఒకటే చెప్తున్నాడు. ఈ జీవులు జగత్తు మాయ కాబట్టి ఈ మనస్సు చేత ఏర్పడినటువంటి కల్పితాలు అని ఆయన భావం చెప్పాడు. భూతాలు ఈ పంచమహాభూతాలు కావు, నిజం కావు. ఇవి చైతన్యంలో కనిపించే స్వరూపాలు అని చెప్తారు. అయితే రమణ మహర్షి ఏమంటా అంటే ఈ భూతాలు అంటే పంచమహాభూతాలు ఎక్కడ ఉన్నాయా? ఎక్కడ అది లేదు. సమాధానం ఏంటి? ఈ మనసులో ఉండే అని భావిస్తున్నాం అంతే. రమణ మహర్షి వైష్ణవమహర్షి చెప్పింది ఆయన చెప్పాడు. వైష్ణవమహర్షి చెప్పిన సమాధానమే ఈ పంచమహాభూతాన్ని మనసులో ఉండి, మనసులో కల్పించినటువంటి ఇది మనసు కల్పితం. అందుకని ఈ రమణ మహర్షి కూడా అదే చెప్పాడు. ఏం చెప్తున్నాం? మనసులో మాత్రమే జనితం, ఇవి మనసు ద్వారా జనితం, అంతకంటే కావయ్యా అని ఆయన చెప్పారు. గౌడపాదులు ఏమంటాడు? అది పంచమహాభూతం పుట్టలేదు, అది ఎంత మాయనే, ఆ పుట్టుకలే జన్మలే భూతాలే సృష్టి లేదు పోన్నాడు ఆయన. అది ఒకటే మాట ఆయన ఎప్పుడు. మొత్తానికి మా అద్వైతాలు వీళ్ళు ఎప్పటి లెక్కనే పంచమహాభూతాలు మాయ అన్నారు. ఎవరు మన శంకరాచార్య ఈ పంచమహాభూతాల మాయ ఉంది, ఒక బ్రహ్మమే ఒక్కడంటారు ఆయన. శంకరాచార్య చెప్పేది ఒక బ్రహ్మమే, ఏది లేదు. అది వీరు చెప్పేది కూడా అంతే. అద్వైతంలో ఉన్నది అద్వైతం ఏంటి? ద్వైతం లేదు, ఉన్నది ఒక పరబ్రహ్మమే అది చెప్తుంది. ఈశ్వరాద్వైతం ఈ భూతాలన్నీ కూడా పంచమహాభూతాలు పరమాత్మని యొక్క అంగాలు, పరమాత్మ యొక్క శరీర భాగాలు. ఇవన్నీ కలుపుతున్న శరీరమే ఆయనే విష్ణుమూర్తి, ఆయనే నారాయణ పరమాత్ముడు సర్వవ్యాప్తి. కాబట్టి ఈ పంచమహాభూతాలు ఉన్నాయి కానీ భగవంతుని యొక్క స్వరూపాలు, ఆయన వాటికి అంగాలు, పరమాత్మ యొక్క శరీరం యొక్క రూపాలు అని విశిష్టాద్వైతం చెప్పింది. ద్వైతం కూడా ఏంటి? భూతాలు నిజమే ఉన్నాయి, ఇవి కూడా వీళ్ళు కూడా అది విష్ణువే, భూతాన్ని కూడా విష్ణువుని భాగాలు అని కూడా ఇవి కూడా అంతే. ఎప్పుడు విష్ణువు వేరు, ఈ జీవుడు వేరు, ఈ భూతాలు వేరు అన్నట్టు మాట్లాడతారు వాళ్ళంతా. ఈ లోకం అంతా వేరు, పరమాత్ముడు ఎప్పుడు వేరు. ఈ భూతాలు నిజమే కానీ పరమాత్మ కాదు, విష్ణువు సపరేట్, ఈ భూతాలు సపరేట్ అని చెప్పారు వాడు. ఇక ఈ మన శరీరం అనేది పంచభూతముల చేత నిర్మించబడినటువంటి, అతని ఈ ప్రపంచం కూడా పంచభూతముల చేత జన్మించినది. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే
ఈ పంచభూతాలు ఎందుకు నేర్చుకున్నాం అంటే ఇప్పుడు వీటి గుణాలు చేతనే పంచభూతాలు చేతనే ఈ శరీరం ఏర్పడేది, తర్వాత ఈ ప్రపంచం కూడా ఏర్పడేది. పంచభూతాలే ఆధారం. కాబట్టి వీటిని మనం చూస్తాం, కనపడుతున్నాయి. డిమాండ్ అంటానికి వీలు లేదు. వీటి స్వరూపంతో మనం జగత్తు ఏం తెరపడింది. ఈ స్థూల శరీరం మనకు మన శరీరమే, స్థూల శరీరమే పంచభూతం. ఈ భూతాలు మారుతాయి, చేంజ్ అవుతుంటాయి. అంటే వీటిలో మార్పు వస్తుంటుంది. కానీ మన ఆత్మ సాక్షి ఉన్నదే, అది మారదు. మనలో ఉన్నది స్థూల శరీరం మారుతుంది. అంటే పంచభూతాలు ఎక్కడితో ఏర్పడిన స్థూల శరీరం మార్పు ఉంది. ఈ జగత్తు కూడా మారుతుంటుంది, పంచభూతాలు ఏర్పడే జగత్తు. కానీ దీనిని చూసేటువంటి మనలో ఉన్నటువంటి ఆత్మ సాక్షి ఉంది, ఆత్మ ఉంది, అది సాక్షిభూతం. అది మాత్రం సాక్షిగానే ఉంటుంది. ఆ సాక్షి ఎప్పుడు మారదు, అది అలానే ఉంటుంది. ఎప్పుడు ఒకే రూపంలో, ఒకే స్థాయిలో ఉంటుంది. దానికి తగ్గదు, పెరగదు, ఏమి కాదు. ఎలా ఉందో అలానే ఉంటుంది. మన శరీరంలో ప్రవేశించినప్పటి నుంచి ఎట్లా ఉందో అట్లనే ఉంటుంది. దాంట్లో ఏ మార్పు ఉండదు. ఇక ఈ శరీరాన్ని గమనించండి. ఇది పృథ్వీ తత్వం. అట్నే శ్వాస మన శ్వాస వాయుతత్వం, వేడి అగ్నితత్వం. మనలో అగ్నితత్వం వేడి ఉందా లేదా? కాబట్టి వేడి అగ్ని. తర్వాత ఆ ద్రవ పదార్థాలు ఉన్నాయి కదా లోపల, అవి జలం. అదే ఖాళీ స్పేస్ ఉంది మన లోపల, అదే ఆకాశం. అందుకే పంచభూతాలతోని మనం ఈ శరీరం ఏర్పడింది అనడానికి 5 భూతాలు మన లోపల ఉన్నాయి. దాని యొక్క వాటితో తయారైనట్టు ఇప్పుడు నేను మీకు గురించి చెప్పాను. ఎందుకని మీకు అర్థమైంది కదా. ఈ శరీరమేమో భూమి, శ్వాసమేమో వాయువు, వేడేమో అగ్ని, ద్రవమేమో జలం, తర్వాత ఖాళీ స్పేస్ ఏమో ఆకాశం. ఈ ఐదు వాటికి సరిపోయాయి. కాబట్టి మనలో పంచభూతాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అట్నే వీటిని గమనించే చైతన్యం మాత్రం సాక్షిభూతంగా కూడా ఉన్నది. అందుకనే పంచభూతాలు మాయ. ఈ పంచభూతాలు అనేది మాయ అని చెప్పారు. ఇప్పుడు అందరూ రమణ మహర్షి, వశిష్ఠ మహర్షి అంత మనస్సుతో ఏర్పడినాయి అంటారు. చైతన్యం ఒక్కటే సత్యం. మనలో ఉన్న ఆత్మసాక్ష్యం ఉన్న చైతన్యం ఒకటే సాక్ష్యం. మనం ఈ పంచభూతాలకి అతీతం. ఎందుకని మనం పంచభూతాల్లో ఎన్ని నశించిపోయాయి, మిగిలేసి ఆత్మసాక్షి. కాబట్టి మనం ఈ పంచభూతాలకి అతీతమైన మనం సాక్షిభూతం, ఆత్మ చైతన్య స్వరూపం. అదే సచ్చిదానంద స్వరూపం. ఇదే సృష్టి రహస్యం. దీని ఏమంటారు? సృష్టి రహస్యం అంటారు. ఇకపోతే దీన్ని పంచీకరణం, ఈ పంచభూతాల పంచీకరణం అని ఒక విధానం ఉంది. ఆ విధానం వల్ల స్థూల జగత్తు ఏర్పడుతుంది. ఈ శరీరం ఇవన్నీ కూడా ఆ స్థూలం జగత్తు ఎలా ఏర్పడుతుందంటే పంచీకరణ ద్వారా పడుతుంది. ఈ పంచభూతాల యొక్క పరస్పరంగా మిళితం అంటే మిక్స్ చేస్తే ఈ స్థూల జగత్తు ఏర్పడింది. అది ఎలా అనేది ఇప్పుడు మనం 5 నిమిషాలు నేర్చుకున్నాం. సూక్ష్మభూతాలు, స్థూలభూతాలు. ఈ స్థూలభూతాలు అంటే ఇప్పుడు చెప్పినటువంటి ఏంటి అవి ఉన్నాయి కదా. ఆకాశం, వాయువు, పూర్వం, జలము, ఈ 5 చెప్పుకున్నాం కదా. అవన్నీ భూమి, ఇవన్నీ అగ్ని, నీరు, ఇవన్నీ స్థూలం. సూక్ష్మభూతాలు అంటే వాటి యొక్క ఇది చెప్పాగా, దాన్ని ఏమంటే తన్మాత్రలు. ఏమేంటి? ఆకాశం ఉంది, అది స్థూలం. దాని యొక్క తన్మాత్ర స్థిర్థం. అట్నే స్పర్శ తన్మాత్ర. వాయువు యొక్క ఇది వాయువేమో స్థూలం, ఇదేమో స్పర్శేమో తన్మాత్ర. అట్టనే అన్నీ అలానే మనం
మనం చెప్పుకుని పోతే ఈ 5 కూడా మనకు చచ్చిపోతుంది. ఏంటి ఈ 5 పదార్థాలు కూడా మనకి 5 తన్మాత్రలు ఉన్నాయి. ఈ తన్మాత్రల నుంచి శరీరం నుంచి మనకు ఏంటంటే ఈ తన్మాత్రలు ఉన్నాయి కదా, ఆ తన్మాత్రలు భూమి ఉంది, ఆ ఫస్ట్ ఆకాశం ఉంది. ఏదైనా ఒకటి తీసుకోండి, ఒక ఘనపదార్థాన్ని భూమి తీసుకుంటే దాంట్లో ఒకటి హాఫ్ భూమి తీసుకుంటే అందులో హాఫ్ పదార్థం భూమిని తీసుకోవాలి. మిగతా 1/5 వంతు తీసుకోవాలి. మిగతా 4 ఉంటాయి కదా, ఆ భూమిని మనం తీసుకున్నప్పుడు అసలు భూమిని తీసుకున్నప్పుడు అందులోంచి 1/2 సగభాగం తీసుకొని మిగతా సగభాగాన్ని మిగతా 4 నుంచి 1/8 4 తీసుకొని ఈ సగానికి ఆ సగం కలిపితే మొత్తం 1 అవుతుంది. 1/4 కలిపి 6 అవుతారు. అది దాన్ని పంచీకరణం అంటారు. అట్లా అన్నీ అంతే, అన్నిటినీ ఈ భూమిని ఎట్టయితే పంచీకరణ చేసామో అది మన నీరుని అన్నిటినీ కూడా పంచీకరణ చేస్తే ఆ పంచీకరణ ద్వారా ఈ జగత్తు ఏర్పడింది. ఈ శరీరం కూడా పంచీకరణతోనే ఏర్పడింది. అచ్చంగా భూమితోనే ఏర్పడదు. అచ్చంగా దాంతో మనం ఏమంటున్నాం, ఈ పంచభౌతిక శరీరం అంటున్నాం. ఎట్లా ఏర్పడ్డది అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి దానివల్ల ఏర్పడ్డది పంచీకరణం. అందుకనే పంచీకరణం అనేది ముఖ్యమైనది. దానివల్ల జీవులు ఎదుగుతున్నాయి. కాబట్టి ఈ మొత్తం ప్రపంచం, ఆ తర్వాత ఉన్నటువంటి మనకు ఏదైతే ఉందో ఈ తన్మాత్రలు ఇవన్నీ గురించి కూడా మనం ఉపయోగించుకున్నాం. ఆ తర్వాత స్థూలమైన అనేటువంటి భూతాలు, ఈ మన వాటి తన్మాత్రలు కూడా మనం నేర్చుకున్నాం. సూక్ష్మమైన అవి నేర్చుకుని వాటి పంచీకరణం కూడా మనం నేర్చుకున్నాం. వీటి విశిష్టత పంచమహాభూతాల విశిష్టీకరణ చాలా గొప్పది. ఈరోజు ఎపిసోడ్ ఇంతో సమాప్తం చేసి రేపు తిరిగి మళ్ళీ కంటిన్యూ చేసుకున్నాం. ఓం నమో వెంకటేశాయ నమః.